ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జెండా ఊపి ప్రారంభించిన ఈ భారీ ర్యాలీలో వేలాది మందిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ప్లకార్డులు చేతపట్టి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలో డ్రగ్స్ వినియోగం అతి తక్కువ స్థాయిలోనే ఉందని, అయినా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా డ్రగ్స్ వినియోగరహిత జిల్లాలుగా ఉభయ గోదావరి జిల్లాలను నిలిపే విధంగా కృషి చేస్తున్నామన్నారు. యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు కళాశాలలో, గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున సమాచారం చేరేందుకు దేవరపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జాతీయ రహదారి వెంబడి నిరంతరం మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా ఉంచామన్నారు. ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాల రవాణా మరియు విక్రయాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచుతున్నామన్నారు. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి ముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల నుంచి ముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అందరూ కూడా డ్రగ్స్ వాడద్దు, అలాగే గాంజాయిని నిరోధించాలి అనే ఉద్దేశంతో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ ప్రాంతంలో యాక్చువల్గా డ్రగ్స్ వాడకం చాలా తక్కువ, అయినా ఇనీషియల్ స్టేజ్లోనే దీన్ని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో భారీ ర్యాలీని దేవరపల్లి పోలీసు వారు చేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా, అలాగే ప్రజాప్రతినిధులు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత బాగా జనాల్లోకి తీసుకెళ్ళి అసలు ఏ గ్రామంలో కూడా డ్రగ్స్ లేకుండా, డ్రగ్స్ ఆధారిత క్రైమ్ని కూడా నివారించడానికి పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే కేసులు అంటే తర్వాత మీకు డేటా ఇస్తారండి. చాలా కేసులు పెడుతున్నాం. అలాగే కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇక్కడ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మనకి రాజమండ్రిలో. ఎవరైనా డ్రగ్స్గా అలవాటు పడి మానేయాలనుకుంటే గవర్నమెంట్ ద్వారా, అలాగే ఒక ఎన్జిఓ ద్వారా డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జాయిన్ అవ్వచ్చు. అలాగే పిట్ అండ్ డిపిఎస్ అతి ఎక్కువ కేసులు మన జిల్లాలో పెట్టాము. కాబట్టి ఇది అందరికీ కూడా తీవ్రమైన నేరస్తులందరికీ కూడా ఒక హెచ్చరిక. ఎవరైనా సరే డ్రగ్స్లో రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తుంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా జైల్లో పిట్ అండ్ డిపిఎస్ చట్టం ద్వారా పెట్టడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. పోలీస్ చేస్తుంటారు, ప్రజలు మాకు హెల్ప్ చేయాలి. 10 years ఈ మధ్యనే ఒక వ్యక్తికి 10 years కన్విక్షన్ పడింది. ఈ మధ్యన జీవిత కాలంలో ముమ్మూరు పోలీస్ స్టేషన్లో పడింది.